నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరుగుతూ ఉంది? సో మత ప్రచారాలు కలకలం రేపినాయి అని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో మత ప్రచారం చేస్తూ ఉన్నారు అనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్తోని విశ్వ హిందూ పరిషత్, దాంతోపాటు బజరంగ్ దళ్ ఏదైతే హిందూ వాహిని ఆధ్వర్యంలో చాలామందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత పోలీస్ అధికారులకైతే వాళ్ళని పట్టించడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అయితే ఉన్నారు. సో దాత్రి రమేష్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. నమస్తే అన్న. సో హిందువులకు కంచుకోటగా భావిస్తూ ఉంటాం. ఇందూరుగడ్డలోనే ఇట్లాంటి మత ప్రచారాలు జరగడం అనేది ఎట్లా చూస్తారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? కూడా దాదాపు వందలాది మంది వచ్చిర్రు. అది కూడా ఒక పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే షెల్టర్ తీసుకొని మరి ఈ మత ప్రచారాలు చేయడం అనేది నిజంగా నాటే జోక్. అంటే ఎంత పెద్ద అస్తం ఉంది వీళ్ళ వెనుక అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఏమని వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? హిందువుల ముసుగులో ఉంటూ వీళ్ళు ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారంట. మొత్తము బ్యాచ్ అంతా ప్రతి దగ్గర ఏరియా వైజ్గా వెళ్ళడం జరిగిందంట. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్న తర్వాత రెంట్కు అందులో ఒక 20,000 30,000 బుక్స్ ఆడ ఉన్నాయంట. ఆ బుక్స్లో ఏదైతే గీతా సారాంశం అని చెప్పి మన ఏదైతే ఉన్నదో భగవద్గీత లాగానే వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. మీద మట్టుకు ఆరెంజ్ కలర్ది ఉన్నది, లోపల ఏదైతే ఉన్నదో మన గీత భగవద్గీత ఉందో భగవద్గీతకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి లోపల రాతలు. ఏదైతే ఉందో మన హిందుత్వాన్ని కించపరిచే విధంగా, మన ధర్మాన్ని కించపరిచే విధంగా హిందుత్వం ఆ బుక్ చదివిన తర్వాత హిందుత్వం అనేది మనకు లేదు అని మతం మారే స్థితికి తీసుకొచ్చే టైప్లో ఆ బుక్లో ఉన్నాయి. దాదాపు 3 నుంచి 4 పుస్తకాలని మేము కూడా చూడడం జరిగింది. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఉట్టిన మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ స్థావరం ఏదైతే ఉందో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి స్థావరం, ఆ రెంట్ హౌస్లో దాదాపు 20,000 పుస్తకాలని పెట్టుకొని ఇదంతా కూడా వివిధ ఏరియాలకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. 10 రూపాయల చొప్పున ఒక్కొక్క పుస్తకాన్ని అమ్ముతున్నారు అని చెప్పి తెలిసింది. సో 20,000 పుస్తకాలు అంటే ఏం జరుగుతూ ఉంది మత ప్రచారంలో భాగంగా? ఏదైతే హిందుత్వం మీద దాడులు జరిగే విధంగా హిందుత్వాన్ని ఏదైతే ఉందో హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని నామరూపం లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో కువాన శక్తులు కొన్ని ఇవన్నీ వెనుకండి నడిపిస్తున్నాయి వీళ్ళతోని. అయితే మేము మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తర్వాత హిందూ వాహిని వారు, అదేవిధంగా మా ఏరియా కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ వినోద్ గారు, అక్కడ ఉన్నవారు అందరూ, అదేవిధంగా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి అక్కడ నుంచి 3 టౌన్కు తరలించడం జరిగింది. 3 టౌన్కు తరలించిన తర్వాత ఆ 3 టౌన్కు తీసుకెళ్లారు. 3 టౌన్కు తీసుకెళ్ళిన తర్వాత 3 టౌన్లో కూడా కూర్చున్నారు. దగ్గర అంటే ఒక 12 మెంబర్స్ ఉన్నారు అక్కడ. 12 మెంబర్స్ ఓన్లీ 18, 20, 25 ఇయర్స్ లోపల ఉన్న అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక్కళ్ళు ఇద్దరు ఏజ్డ్ ఉన్నారు. ఎవ్వరు కూడా బొట్టు పెట్టుకొని లేరు. అయితే మా హిందూ సంస్థలకు చెందిన ఒక అమ్మని కూడా మేము అక్కడికి పంపించడం జరిగింది. విషయం ఏందన్న తెలుసుకుందామన్న ఉద్దేశంతో మేము కూడా అక్కడ స్పాట్లో ఉన్న, నేనున్నాను, మా వాళ్ళందరూ హిందూ వాహిని టీం ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, అందరం ఉన్నాం అక్కడ. అయితే అక్కడ అడుగుతుంటే కూడా మాట్లాడుతుంటే మామూలుగా మాటలలో పెట్టి మాట్లాడుతుంటే కెనడా నుంచి మాకు ఫండింగ్ వస్తుంటుంది. ఒక్కొక్కరికి 15,000 రూపీస్ సాలరీ రాగా ఇస్తుంటారు. దాని తర్వాత సాలరీ రాగా ఇస్తుంటారు. మా అకామిడేషన్ ఫుడ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఈ బుక్స్ ఇట్లా ఇవ్వడం, ప్రచారం చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. మేము హిందువులమే అంటున్నారు. హిందువులం అని అంటే మీరు హిందువులు అన్నారు కదా, నేను హిందువుని, ఏదైతే ఉందో నా తిలకమే నా ప్రాణం, హిందుత్వమే నా సర్వస్వము, ఓంకారమే నా శ్వాస అని హిందువులు ప్రతి ఒక్కరు కూడా జీవిస్తుంటారు. అందులో నేను కూడా అదే విధంగా ఉంటాను. ఎప్పుడు నా దగ్గర బొట్టు నా జేబులో ఉంటుందండి. ఈ బొట్టు తీసుకెళ్లడం జరిగింది, అమ్మకి ఇచ్చాను. ఈ బొట్టు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పెట్టమని చెప్పడం జరిగింది. ఎవరు కూడా బొట్టు పెట్టుకోలేరండి. మేము పెట్టుకోమంటారు. పెట్టుకోమంటే నువ్వు హిందువు ఎట్లయితావు? భగవద్గీత ప్రచారం నువ్వు ఎందుకు చేస్తావు? భగవద్గీత సారాంశం నువ్వు ఎట్లా ప్రచారం? అక్కడ ఇంకొక విషయం ఏంటంటే రమేష్ గారు, గీతా సారాంశం అని మనకి ఫ్రంట్ పేజ్లో రాసింది ఉంది. కాకపోతే లోపల తీస్తే గ్రామ దేవతలు, ఇప్పుడు మనము ఎల్లమ్మ, పోచమ్మ అనుకుంటే మనం చాలా గ్రామ దేవతలు మనం చూస్తూ ఉంటాం, ముత్తెలమ్మ కావచ్చు. సో అట్లాంటి దేవతా విగ్రహాన్ని కూడా మనం పూజించొద్దు, దేవత ఆరాధన చేయొద్దు అని చెప్పేసి కూడా దాన్ని క్లియర్ కట్గా రాసింది ఉంది. మళ్ళీ తర్వాత మనం ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడు కావచ్చు, దాంతోపాటు పరమశివుని చాలా మంచిగా కొలుస్తూ ఉన్నాం. అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు, మా ప్రభు ఏవైతే ఉన్నారో అతను మాత్రమే దేవుడు అని చెప్పేసి కూడా దాంట్లో క్లియర్ కట్గా రాసింది ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవమేనండి, మేము కూడా చూడడం జరిగింది. ఏదైతే ఉన్నదో వారు అదే విధంగా మీరు ఏదైతే చెప్పారో ఆ విధంగానే లోపల ఉన్నాయండి.
శివునికి కించపరిచే విధంగా, అదేవిధంగా విష్ణువు, శివుడు, అదేవిధంగా మన ఋషులు, మునులు అందరూ కూడా ఇంతకుముందు ఏదైతే గీతా సారాంశంలో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఏదైతే సనాతన ధర్మం పట్ల లేకుండా అన్య మతంలో కూడా వెళ్తే కూడా బాగుంటుంది అన్న విధంగా కూడా అందులో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మీద మట్టుకు మన ఏదైతే గీతా సారాంశం అని ఉన్నది, లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ ఇదే విధంగా రాతలన్నీ మొత్తం పిచ్చి రాతలు మన ఏదైతే హిందుత్వాన్ని కించపరిచే విధంగానే ఉన్నాయి మొత్తం. సో అక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా అంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో హిందుత్వవాదాన్ని ఖచ్చితంగా పాతి పెట్టేయాలని ఒక సంకల్పంతో వాళ్ళు వచ్చినట్టు కనబడతా ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా క్వశ్చన్ చేశారా, దీంట్లో అసలు ఏం రాసింది ఉంది మీకేమైనా తెలుసా అని చెప్పేసి మీరు ఏమైనా క్వశ్చన్ చేశారా? మేము మాట్లాడడం జరిగింది, మాట్లాడితే కూడా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. మేము హిందువులమే అంటారు, సమాధానం చెప్పడం అందులో ఏమున్నాయంటే విగ్రహ ఆరాధన చేయడము నేరం అని చెప్పి ఉన్నది. అందులో విగ్రహ ఆరాధన చేయకూడదు అని ఉంది. అదేవిధంగా ఏమున్నాయంటే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఏదైతే మనము దేవుళ్ళని పూజ చేస్తామో వారిని కూడా పూజ చేయొద్దని ఉంది. శివుడు కూడా కరెక్ట్ కాదని ఉన్నది, విష్ణువు కూడా కరెక్ట్ కాదని ఉంది, ఋషులు కూడా కరెక్ట్ కాదు. ఏదైతే ఆ జమానాలో ఇప్పుడు 200 సంవత్సరాల కింద ఏదైతే గీత సారాంశం ఉన్నదో అందులో అన్ని కూడా కల్పితాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉన్నది వేరే ఈ టైప్లో ఉన్నది. మీరు ఏదైతే ఇప్పుడు ఏదైతే మేము గీతా సారాంశం అనే బుక్ ఇస్తున్నామో దీన్ని ఫాలోఅప్ కండి. దీన్ని ఫాలోఅప్ అయిన తర్వాత దీంట్లో ఉన్న దాని విధంగా మీరు వేరే అన్య మతంలోకి వెళితే కూడా మీరు నేరం కాదండి అని చెప్పి ఉన్నది అందులో. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే సంత్ రాంపాల్ దాస్ ఎవరైతే ఉన్నారో అతని శిష్యుడు సో స్వామి రామ్దేవ్జీ మహారాజ్. సో ఇతను కూడా ఎవరు అని అంటే ఇతను కూడా ఒక జైలు గోడల్లో ఇలా ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. సో అతనే మా దేవుడు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి వినిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మా గురువుది ఒక బుక్ ఉన్నదండి, ఆ గురువుది కూడా ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ లో కూడా ఆ గురువు గారి బుక్ ఉన్నది. ఈ బుక్ ని కూడా ఫాలో అప్ కండి, మా గురువు గారిని నమ్మండి, ఇవన్నీ నమ్మకండి అని చెప్పడం జరుగుతుందట. ప్రతి ఒక్క ఇళ్లలో కూడా వెళ్ళడం జరుగుతుంది. చంద్రశేఖర్ కాలనీ చుట్టుపక్కల అయితే స్లమ్ ఏరియాస్ ఉంటాయి, ఆ స్లమ్ ఏరియాస్ లో 100-200 రూపాయలు విలువ చేసే బుక్ కూడా 10 రూపాయలకి ఇస్తున్నారు. అది కూడా మేము అద్దంటుంటే కూడా ఇళ్ళకి వెళ్తున్నారు. రేపు ఎక్కడికి నుంచో వచ్చారండి, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయో లేవో, ఎక్కడోళ్ళో ఎక్కడైతే ఐడెంటిఫై లేదు వాళ్ళది, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏమి తెలియదు. ఇళ్ళకి వచ్చిన తర్వాత దీనికి సెక్యూరిటీ ఎవరు ఉంటారు? మన ఎవరు ఏం చేసిపోతారు హిందువులు ఏదైతే ఉన్నదో హిందువులు అందరూ కూడా చాలా మన హృదయం అందరినీ నమ్ముతారు. ఎవరు వచ్చినా కూడా నేను హిందువుని అని ఒక దేవుని పేరు చెప్తే పూర్తిగా నమ్మేస్తారు ఖచ్చితంగా. అయితే మనం కూడా మన హిందువులను కూడా హిందూ బంధువులను కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మన దేవుళ్ళ పేరు చెప్పినా సరే, మన ఏదన్నా వేషధారణతో మన కాషాయధారణతో వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళకి పూర్తిగా నమ్మకండి, మన లోపలికి రానియద్దు. మీకు ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించి డౌట్ వచ్చినప్పుడు మా హిందూ సంఘాలన్నీ ఉన్నాయి, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లు ఉంటాయి, లేకపోతే స్థానికంగా పెద్ద మనుషులు ఉంటారు. ఎవరికన్నా చెప్పండి, ఫాలో అప్ కండి, కానీ పూర్తిగా నమ్మకండి. రేపు అనుకోకుండా అవాంఛనీయ సంఘటనలు ఏమన్నా ఆల్రెడీ ఇప్పుడే మనకు బార్డర్ మీద యుద్ధ వాతావరణంలో 3-4 రోజుల నుంచి వారం రోజుల నుంచి మన భారతదేశ ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠంతో పాకిస్తాన్ విషయంలో దీని విషయంలో నడుస్తున్న చాలా బాధకరం అండి. అంటే 2 దేశాలు ఇలా కొట్టుకొని వస్తున్న పరిస్థితిలో ఇలా మతాలు కులాల్ని పట్టుకొని ఇలా మత ప్రచారాలు చేయడం అనేది నిజంగా బాధకరం. కాకపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో మగవాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు అనే దానిపైన కూడా మనం ఏమైనా మీరు ఎంక్వైరీ ఏమైనా చేయడం జరిగిందా? పోలీస్ అధికారులు ఏమైనా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అనేది ఏ రకంగా చేస్తూ ఉన్నారు? పోలీస్ అధికారులు నిన్నటి నుంచి ఇప్పుడు ఏదైతే 12 మంది ఉన్నారో 3 టౌన్లో ఉండే మేము వెళ్ళినప్పుడు అందులో నుంచి ఒక 2 అమ్మాయిలను తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నది ఏమేమి ఉన్నదని వివరాలు తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తున్నారు. ఇప్పుడున్న మన ఏదైతే సిపి గారు సాయి చైతన్య గారు కూడా వారి మీద పూర్తి నమ్మకం ఉన్నది మనకు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ని పూర్తి విధంగా చేసి దీని వెనకాల ఎవరున్నారు, వారు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళతో తరం కాదు, రావాలని దాని వెనక ఎన్ని శక్తులు నడుస్తున్నాయి. ఇప్పుడు హిందుత్వం విషయంలో విషయం కక్కే విధంగా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు తీయాలని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎట్లా వచ్చిర్రు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు ఎవరు ఇప్పించారు, వాళ్ళకి ఇక్కడ ఎవరు సహాయం చేస్తున్నారు, ఆ బుక్కులు ఎక్కడికి నుంచి వచ్చినాయి, బుక్కులు ఎక్కడ ప్రింట్ అయినాయి,
ఆ ప్రింటింగ్ ప్రెస్ని కూడా సీజ్ చేయండి, ఖచ్చితంగా దొరకబట్టండి. బుక్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా బయటకు లాగండి. ఏదైతే ఉందో ఇటువంటి మళ్ళీ తర్వాత రానున్న కాలంలో ఇటువంటి జరగద్దు అని అనుకుంటే మన ఇక్కడ ఉన్న హిందువులు ఏదైతే ఇందూరు నగరం అంటే హిందుత్వానికి పెట్టిన పేరు. ఇక్కడ ఇందూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ పూర్తిగా నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా నా దగ్గర కొన్ని వీడియోస్ రావడం జరిగింది. దాంతోపాటు మేము లైవ్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్కి కూతవేడు దూరంలోనే దాదాపు 50 అడుగులు కూడా లేవు, ఒక 30 అడుగులు లేవు, 20 అడుగులు కూడా లేదు. పక్కనే వాళ్ళు షెల్టర్ తీసుకొని మరి దాదాపు మత ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఎవరి భయం లేదు. అంటే ఎంత పెద్ద అండదండలు ఉండాలా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని గురించి ఏం మాట్లాడదాం? మేము వెళ్ళామండి, 3 టౌన్లోకి వెళ్ళాము. 3 టౌన్లో బయట కూర్చున్నారు వాళ్ళు, ఏదైతే ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చున్నారు, నవ్వుతున్నారండి. వాళ్ళ లోపల భయం లేదు, మేము తప్పు చేసినామన్న బెనుకు లేదు. మాకు అంటే మా వెనకాల పెద్ద శక్తులు ఉన్నాయి, మాకు ఎట్లన్నా ఇడిపించుకుంటారులే, వీళ్ళతో ఏమవుతుంది అన్న భావన, అలా మోకాలలో హావభావాలన్నీ అట్లా ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళకి చూస్తుంటే మాకు ఒళ్ళు మండిపోతుందండి. వాళ్ళు ఏదైతే అలా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి చూస్తుంటే చేసింది తప్పు, టౌన్కి వచ్చిర్రు, తీసుకొచ్చిన తర్వాత కూర్చుండబెట్టిర్రు, ఒక్క భయం అనేది అలా ముఖంలో పశ్చాత్తాపం లేదు. ఇంకా పశ్చాత్తాపం, తప్పు చేసినామన్న పశ్చాత్తాపం లేదు, మేము తప్పు చేసినామన్న భయం లేదు. ఇక్కడ ఉన్న వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మాకు శిక్షిస్తుంది, మాకు కేసులు పెడుతుంది, మా పరిస్థితి ఏందన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఉన్నది, మాకు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిపిస్తారు, వాళ్ళు తీసుకొస్తారు, అన్ని మా ఎంబట వేరే శక్తులు ఉన్నాయి, అవి నడిపిస్తే అన్న భావనలోనే ఉన్నారు. ఆ శక్తులు ఎవరు అన్నది బయటకు రావాలండి. వాళ్ళు కూడా వీళ్ళు ఏదైతే లోపల బయట కూర్చున్నారో వాళ్ళు లోపలేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలని కోరుతారు. ఖచ్చితంగా రమేష్ భాయ్, అంటే ఎంతమంది వచ్చి ఉంటారు? అప్రాక్సిమేట్లీ మనకు దొరికిన వాళ్ళే 30 మంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ వీళ్ళ షెల్టర్స్ ఉన్నాయనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా ప్రతి హిందూ బంధువు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హిందూ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ విషయం పైన ఫైనల్గా? ఇందూరు నగరంలోనే హిందూ బంధువులందరికీ ఒకటే చెప్తున్నాము, ఇక్కడ స్లీపర్ సెల్స్ లాగా ఎందరో ఎక్కడి నుంచి వచ్చి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ అనుమానాస్పదమైన వ్యక్తులు, ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు, ముఖ పరిచయం లేని వ్యక్తులు ఎవరో కొత్త వారు వచ్చిరంటే పూర్తిగా రానివ్వకండి, నమ్మకండి, ఇళ్ళకి రానివ్వద్దు. ఏది ఉన్నా కూడా గేటు బయటనే. మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇమీడియట్లీ స్థానిక పోలీస్ స్టేషన్ కానివ్వండి, 100 కానివ్వండి, లేదంటే మేము ఉన్నాం, హిందూ సంఘాలు ఆడనే ఉంటాయి. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పూర్తిగా స్పందిస్తాం, మేము ఉంటాం. కాకపోతే మీరు ఇటువంటి శక్తులకు చేతిలో బలి కావద్దని చెప్పి, మీరు ఎవరిని నమ్మద్దని చెప్పి మేము తెలియదు. ఖచ్చితంగా ఎట్లాంటి కేసులు పెడితే బాగుంటుంది అంటే వీళ్ళని చూసిన తర్వాత, వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ తర్వాత వేరే వాళ్ళు వచ్చి మత ప్రచారం చేయాలనుకున్నా కూడా బెదిరిపోవాలి. సో అట్లాంటి పనిష్మెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉన్నారు. సో ఎట్లాంటి సెక్షన్స్లో వాళ్ళకి కేసులు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఏదైతే మన సనాతన ధర్మం పట్ల కించపరిచే విధంగా ఏదైతే వ్యవహరించాలో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. కఠినమైన చర్యలు అంటే మరో తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇటువంటి చేయొద్దాలు, అటువంటి బాడీలో వణుకు పుట్టే విధంగా, భయపడే విధంగా కేసులు పెట్టాలా. దీని వెనకాల ఫస్ట్ వీళ్ళకి భయం ఎప్పుడు వస్తుందండి? భయం వీళ్ళకు రావాలి. ఇక్కడ ఉన్నవారు పశ్చాత్తాప పడాలా, భయపడాలని అనుకుంటే వీళ్ళు వెనక ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తే వీళ్ళు భయపడతారు. ఇప్పుడు మాకు వాళ్ళు అండదండలు ఉన్నాయని వీళ్ళకి భయం లేదు. వారు వచ్చి లోపల ఉన్నారు అనుకో, వాడికే సెక్షన్, వాడికే ఏం లేదు, సెక్యూరిటీ లేదు, మాకేం చేస్తాడన్న భయం వీళ్ళ లోపల స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి ఎక్కడైతే మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే స్టార్టింగ్ జరుగుతుందో అక్కడి నుంచి కథం పట్టిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మాకున్నదండి. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని అనేక ఏరియాలలో కూడా దాదాపుగా మత ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనే ఒక పక్క ఇన్ఫర్మేషన్తోని చండీ ఏదైతే మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి దాదాపు 30 మంది యువతులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే దానిపైన చాలా వరకు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఒక ఇంట్లో 20,000 అక్షరాల, 1 కాదు 2 కాదు, దాదాపు 20,000 పుస్తకాలు, అంటే మతాన్ని కించపరిచే విధంగా, హిందుత్వవాదాన్ని పూర్తిగా మంటల్లో కలిపేసే విధంగా ఇవాళ వీళ్ళు ఒక స్లీపర్ సెల్స్ లాగా ఇవాళ ఈ మత ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో వీళ్ళపైన ఖచ్చితంగా తగిన సెక్షన్ల పైన అయితే యాక్షన్ తీసుకోవాలా, కేసులు నమోదు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.